హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా పెట్టాలో ఒకసారి చూద్దాము. మెజర్మెంట్స్ పెట్టాలంటే మనం బేసిక్గా లెంత్ తీసుకుంటామండి. బ్లౌజ్కి ఈ విధంగా లెంత్ తీసుకుంటాము. నేను ఆల్రెడీ బ్యాక్ డ్రా చేశాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే ఒకటి చెస్ట్ విడ్త్ వస్తుంది, లెంత్ ఆఫ్ ది బ్లౌజ్ వస్తుంది, ఆర్మ్ హోల్ వస్తుంది, షోల్డర్ వస్తుంది, ఇక్కడేమో మనకి నెక్ లైన్ వస్తుంది అనమాట. దీనికి మనం నెక్ లైన్ మనము డీప్నెస్ అంటే మన ఇష్టం బట్టి తీసుకోవచ్చు, ఇంచెస్ అది ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత మన చాయిస్ అది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము హెఫ్టీగా ఉన్న వాళ్ళకి, తర్వాత స్కిన్గా ఉన్న వాళ్ళకి ఆ వేరియేషన్ చూసి పెట్టుకోవాలన్నమాట. జనరల్గా 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఇది 2.5 ఉందన్నమాట. ఇంకా కొన్నిసార్లు కొంతమంది 3 కూడా పెట్టుకుంటారు, అంటే వాళ్ళు ఒబీస్గా ఉంటే కొంచెం షోల్డర్ వైడ్ ఉంటుంది కాబట్టి 3 కూడా తీసుకోవచ్చు అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి మనం బేసిక్గా లాంగ్ స్లీవ్స్కి అయితే ఏం చేస్తామంటే 6.5 తీసుకుంటాం అనమాట. ఎక్కువ ఒబీస్ ఉన్న వాళ్ళకి 42 చెస్ట్ వాళ్ళకైతే ఇంకొంచెం డౌన్కి తీసుకోవాల్సి వస్తుంది. నెక్కి మనము ఇక్కడ హైనెక్ పెట్టుకోవచ్చు. హైనెక్ వద్దనుకుంటే ఓన్లీ ఇదే పెట్టేసుకోండి. ఇక్కడ డౌన్ మనం ఎంత అంటే డీప్నెస్ 1 to 1.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. దీనికి డెప్త్ బ్యాక్ నెక్ ఈ లెంత్ అంతా తగ్గిపోయింది చూసారా దీంట్లో. అయితే ఇక్కడ 1 కానీ 1.5 ఇంచ్ కానీ డీప్నెస్ తీసుకొని దీనికి ఇచ్చేస్తాం. కానీ మరి ఇట్లా తీసుకుంటే చాలా నారోగా అయిపోయి బ్లౌజ్ సరిగా కూర్చోదనమాట. అలాంటప్పుడు మనకి ఏం కావాలంటే ఈ విడ్త్ పెరగాలన్నమాట. ఇది మనము 2.5 తీసుకున్నాం ఇక్కడ విడ్త్. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలంటే 3 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 3, ఇంకా కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళకైతే 3.5 కూడా తీసుకొని ఇక్కడ నుండి మనం దీన్ని ఇలా కలుపుకోవాల్సి వస్తుంది అనమాట. మనకు షోల్డర్ ఏం చేయాలంటే షోల్డర్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఇటు నుండి ఇటు జనరల్గా 39 సైజ్కి అయితే షోల్డర్ మనము 5 తీసుకుంటున్నాము. ఇది ఈ డీప్ నెక్ బ్లౌజ్కి మనము 5 తీసుకుంటే సరిపోతుంది. 2.5 + 2.5. కానీ మనం ఇక్కడ హై నెక్ కట్ చేయాలనుకుంటే ఇది 3 పోతుంది కదా. అయితే ఇక్కడ షోల్డర్ మనం ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎలా తీసుకోవాలి అది ఫార్ములా అంటే దానికి హాఫ్ షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. దీనికైతే హాఫ్ షోల్డర్ ప్లస్ 1 ఇంచ్. జనరల్గానైతే హాఫ్ షోల్డర్ మైనస్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఏది ఈ డీప్ నెక్లో. దీనికి మాత్రం హాఫ్ షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ తీసుకోవాలి. సపోజ్ మనకు 15 ఉందనుకోండి, 7.5 వస్తుంది. ఇంకో హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. 8 ఇంచెస్. 8 ఇంచెస్ తీసుకుంటుంటే నాది 16 ఉంది. 50కి తీసుకుంటాం, 52కి తీసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది అనమాట. ఓకే, ఇది 8 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. 39కి 7 సరిపోతుంది. 39 చెస్ట్ అయితే ఇంకా కాస్త ఒబీస్ ఉన్న వాళ్ళకి, షోల్డర్ వైడ్ ఉన్న వాళ్ళకి ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది పెరుగుతూ ఉంటే ఇక్కడ డీప్నెస్ తగ్గుతూ వస్తుంది అనమాట. డీప్నెస్ అనేది ఇది తగ్గుతూ వస్తుంది. ఈ లెంత్ పెరుగుతుంది అనమాట. ఈ విడత ఎప్పుడైతే పెరుగుతుందో షోల్డర్ మీద ఈ డెప్త్ పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఇది 6 కాకుండా ఇది కూడా 8 తీసుకోవాలన్నమాట. 8 అంటే ఇక్కడ దాకా వస్తుంది. మరి ఇక్కడికి ఎలా డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే 7 ఉందో అక్కడ నుండి మనం తీసుకొని దీన్ని ఇలా కల్పిస్తాం. జనరల్గా అయితే మనం ఒక బార్ కొట్టుకొని స్క్వేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక లైన్ మనం వేసుకొని దీన్ని ఇట్లా తీసుకొని ఇటు నుండి ఇటు హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని మనం ఇట్లా గీస్తాము. జనరల్గా అయితే నేను ఉజ్జాయిని చూపిస్తున్నాను మీకు. అలానే 8 పెరిగింది అనుకోండి, 8 నుంచి ఇలా పెరుగుతుంది అనమాట. 9 షోల్డర్ అనుకోండి, ఒకవేళ 9 షోల్డర్ అవుతే 9 నుండి ఇలా పెరుగుతుంది అనమాట. అంటే ఈ లెంత్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే షోల్డర్ పెరుగుతుందో ఈ డీప్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే షోల్డర్ తగ్గి నెక్ డీప్నెస్ పెరుగుతుందో అప్పుడు ఈ చంక తగ్గుతుంది అనమాట. అప్పుడైతేనే ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది అనమాట మెజర్మెంట్. ఈ విధంగా తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ చంక వైపు కానీ ఇటువైపు కానీ. సో ఇది ఇప్పుడు నేను దీన్ని నా సైజ్కి కావాల్సిన విధంగా నేను కట్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్గా అయితే డీప్ నెక్ కట్ చేస్తున్నాను. డీప్ నెక్ కాబట్టి ఈ మెజర్మెంట్ నేను ఫాలో అవుతాను. ఏది 8 + 6 ఇంచెస్ వచ్చేసి షోల్డర్, 8 ఇంచెస్ డీప్నెస్ వచ్చి నెక్. షోల్డర్ ఏమో 2.5 + 2.5 5 ఇంచెస్ షోల్డర్ అనమాట. సో ఇది మెజర్మెంట్స్. కానీ ఇంకోటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ 3 పీసెస్ 4 బ్లౌజెస్ ఎట్ ఏ టైం మనం కట్ చేసుకోవాలంటే లైనింగ్ని మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి. అన్ని సేమ్ తీసుకుంటాం కదా. 80 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 90 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 1 మీటర్ ఉండొచ్చు. నేను చూపిస్తాను. ఇవన్నీ ఒకే మడత ఒకే విధంగా మనం అరేంజ్ చేసుకొని ఈజీ మెథడ్ చెప్తాను నేను మీకు. ఇది ఎలా కట్ చేసుకోవాలో తొందరగా పనిపోయేటట్టు. 3 బ్లౌజులు కానీ 5 ఉన్న 6 ఉన్న కూడా మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. మెషిన్ ఉంటే మీరు 30-40 బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఫస్ట్ నేను ఏం చేశానంటే పేపర్ మీద మెజర్మెంట్స్ కట్ చేశాను అనమాట. ఈ విధంగా ఓకే, పేపర్ మీద మెజర్మెంట్స్ తీసి నేను ఇది కట్ చేశాను. ఇటువైపు నెక్, ఇటువైపు ఏమో షోల్డర్, ఆర్మ్ హోల్. ఇది షోల్డర్, ఇది ఆర్మ్ హోల్, ఇది లెంత్ విడ్త్. సో ఇది పెట్టేసి నేను డ్రా చేశాను. దీనికి ఇటువైపు బ్యాక్ వస్తుంది. తర్వాత ఫ్రంట్ నేను క్రాస్ కటింగ్ తీసుకున్నాను. సో ఫ్రంట్ క్రాస్ కటింగ్ కూడా నేను మెజర్ చేసి డ్రా చేశాను అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇవి స్లీవ్స్.
ఇక్కడ స్లీవ్స్కి లెంత్ పెట్టాను నేను. ఇది వచ్చేసి విడత అనమాట. ఇక్కడ చివరిలో ఒక 1 ఇంచ్ కొంచెం తగ్గించి ఉంది. ఇక్కడ చిన్నగా మనం ఒక పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మొత్తానికి కంప్లీట్ బ్లౌజ్ మనం డ్రా చేసుకున్నాం అనమాట. ఇటువైపు వచ్చేసి క్రాస్ బెల్ట్ కింద వేస్తాం కదా ఫ్రంట్లో, ఇదనమాట. మిగిలిన దాంట్లో హుక్స్ పట్టికి తర్వాత నడుము పట్టికి మనం తీసుకోవచ్చు క్లాత్. అదే ఈ విధంగా నేను ఏం చేశాను, ఎట్ టైం 3 కలర్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 పీసెస్ పెట్టాను అనమాట. నేను ఇది కట్ చేశాను అనుకోండి, తొందరగా ఒకే సైజువి 3 బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పింక్ నచ్చితే మీరు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనం కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇది నేను మెయిన్ క్లాత్ దీన్ని కుట్టిన తర్వాత కట్ చేస్తాను డీప్నెస్. సో 3 పీసెస్ నాకు బ్యాక్ సైడ్ వచ్చేసింది ఒకేసారి. అలానే మిగతాయి కూడా కట్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొన్నిసార్లు ఈ క్లాత్ అటువైపు ఇటువైపు కదిలితే కనుక మళ్ళీ సరిగా రావన్నమాట. కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా జరగచ్చు అటువైపు ఇటువైపు. అలాంటప్పుడు మనకి రాంగ్ సైజెస్ వస్తాయి అన్నమాట, ఎక్కువ తక్కువ కట్ అయిపోతాయి. అది చూసుకొని ఒకసారి కట్ చేసి సరిపోతుంది. ఉన్నాయి చెప్పాను కదా, ఈ వీటిలో ఇప్పుడు చిన్న పీస్ ఒకటి వచ్చేటుంది, వీటి సరిపోవట్లేదు. తర్వాత క్రాస్ బెల్ట్స్, ఇదిగోండి ఇవి స్లీవ్స్, క్రాస్ బెల్ట్. ఓకే, కింద వేసేది. తర్వాత ట్రిమ్ చేస్తాను కొన్ని, అటువైపు ఇటువైపు కొంచెం అటు ఇటుగా వచ్చాయి. దీనికి మెయిన్ క్లాత్ అతికించిన తర్వాత ఇవి లైనింగ్సే అనమాట. మనం ఎప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేస్తామో అప్పుడు మనం సరి చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. చూసారా ఎంత షార్ట్ టైంలో మనము చక్కగా 3 బ్లౌజెస్ కట్ చేసుకున్నాము. ఇలానే మళ్ళీ ఈ ఒకటొకటి మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేస్తే అది కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం టైం చాలా మట్టుకు సేవ్ చేసుకొని మనం బ్లౌజెస్ కట్ చేసుకోవచ్చండి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా వాడుకోండి. ఈజీ అనిపిస్తే నాకు చెప్పండి కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో. సో తర్వాత మెయిన్